తమిళనాడు ముఖ్యమంత్రిని చూసి జగన్ పరిపాలన నేర్చుకోవాలని టీడీపీ నేత పొంగూరు నారాయణ సూచించారు. వైసీపీ హయాంలో విధ్వంసాలు తప్ప అభివృద్ధి లేదని ఆయన విమర్శించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన టిడ్కో ఇళ్లను ప్రజలకు పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. అండర్గ్రౌండ్ సివరేజ్ని కంప్లీట్ చేయండి. ఈ దోమల యొక్క భరించలే ఎక్కడైనా అంటే అసలు టౌన్లోనే కాదు, స్లమ్స్లో కాదు, ఎక్కడికి పోయినా దోమలు 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 భయంకరంగా పెరిగిపోయినాయి. కాలువలు క్లీన్ చేయటంలా పట్టించుకునే వాళ్ళు లేరు. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంది. అందువల్ల దోమలు ఎక్కడ వృద్ధి చెందుతాయండి? ఎక్కడైతే నీళ్లు స్టాగ్నేట్ అవుతాయి అక్కడ వృద్ధి చెందుతాయి. అందువల్ల ఒకటి అంటున్నారు, మీరు అండర్గ్రౌండ్ సివరేజ్ పూర్తి చేయండి. అండర్గ్రౌండ్ పూర్తి చేస్తే మాకు ఈ దోమల బెడద పోతుందని చెప్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం రాగానే ఫస్ట్ హౌసెస్ అండి. ఈ రాష్ట్రంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు 11 లక్షల హౌసెస్ని శాంక్షన్ చేశాను. మన నెల్లూరు సిటీకి అంటే 54 డివిజన్లకి 43,000 హౌసెస్ శాంక్షన్ చేసి మెజారిటీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. కొన్ని ఇనాగరేషన్ చేసాం. ఫినిషింగ్ చేసే స్టేజ్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. లేకుండా ఒక 2 months 1 month కానీ డిలే అయింటే చాలా హౌసెస్ ఇచ్చిండేవాడు. అయితే అవన్నీ ఇప్పుడు దాకా ఇవ్వాల. ఇప్పుడేదో అక్కడక్కడ ఇవ్వటానికి పిలుస్తున్నారు. పిలిచినా నేనేదో గందరగోళం అయిందంట. అలా గందరగోళం ఎందుకు చేసుకోవటం? చక్కగా పిలిచి ఇవ్వండి, మేమేమనుకోం.